హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డేటా స్పార్క్ అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం హడూప్ వర్జన్స్ డిఫరెన్స్ చూస్తాం కదా. హడూప్ 1.x, 2.x అండ్ 3.x, అలాగే హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ గురించి కూడా చూసాం. ఈ వీడియోలో మనం హడూప్ యార్న్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం యార్న్లో మెయిన్గా 4 కోర్ కాంపోనెంట్స్గా చెప్పవచ్చు. అవి ఒకటి రీసోర్స్ మేనేజర్, 2 నోడ్ మేనేజర్, 3 కంటైనర్ అండ్ యాప్ మాస్టర్. రీసోర్స్ మేనేజర్ అంటే మనం హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో మనం డేటా నోడ్ అండ్ నేమ్ నోడ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ రీసోర్స్ మేనేజర్ అంటే మాస్టర్ నోడ్ అనమాట, అంటే నేమ్ నోడ్. నోడ్ మేనేజర్ అంటే డేటా నోడ్ లేదా స్లేవ్ నోడ్. ఓకే, సో ఇక్కడ మనము డేటా నోడ్ అండ్ నేమ్ నోడ్ అనకూడదు, ఇక్కడ రీసోర్స్ మేనేజర్ అండ్ నోడ్ మేనేజర్ అనాలి. రీసోర్స్ మేనేజర్ అంటే మాస్టర్ నోడ్, నోడ్ మేనేజర్ అంటే డేటా నోడ్. ఓకే, సో ఇక్కడ అలాగే మనకి కంటైనర్ అండ్ యాప్ మాస్టర్ అని ఉంటుంది. కంటైనర్ అంటే ఏమిటంటే, సో మన యొక్క కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిపియు కోర్స్, మెమొరీ. ఓకే, సో ఇది ఒక డిస్క్ అనమాట. ఓకే, సో ఇది కంటైనర్. అలాగే యాప్ మాస్టర్ అంటే కంటైనర్లో ఒక జాబ్ సబ్మిట్ చేస్తే ఆ యాప్ మాస్టర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క జాబ్ స్టేటస్ ఏంటి, అది ఇంకా జాబ్ ఎంతవరకు రన్ అయ్యింది, అది యాక్సెప్టెడ్ స్టేట్లో ఉందా, ఫెయిల్డ్ స్టేట్లో ఉందా, రన్నింగ్ స్టేట్లో ఉందా, లేదా సస్పెండెడ్ స్టేట్లో ఉందా. సో దీని అంతటిని కూడా యాప్ మాస్టర్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వీటి గురించి మనం ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇది ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి మన లాస్ట్ వీడియోలో చూసాం కదా హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. అక్కడ మనకి ఎలా ఉంది, ఒక సింగిల్ నేమ్ నోడ్ అండ్ మల్టిపుల్ డేటా నోడ్స్ ఉన్నాయి కదా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ రిసోర్స్ మేనేజర్ అంటే మనకి మాస్టర్ నోడ్ అనుకోవచ్చు లేదా నేమ్ నోడ్ అనుకోవచ్చు. నోడ్ మేనేజర్ అంటే డేటా నోడ్ లేదా స్లేవ్ నోడ్గా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం వీటిని రిసోర్స్ మేనేజర్ అండ్ డేటా నోడ్ మేనేజర్గా మనం వీటిని పిలవాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే నోడ్ మేనేజర్లో కంటైనర్ అండ్ యాప్ మాస్టర్ ఉంటుంది. యాప్ మాస్టర్ అనగా అప్లికేషన్ మాస్టర్ అనమాట. ఇక్కడ మనకి ప్రతి నోడ్ మేనేజర్లోనూ కూడా అప్లికేషన్ మాస్టరు, ఓకే, అండ్ కంటైనర్స్ ఉంటాయి. ఇక మనం కింద ఇక్కడ చూసినట్లయితే మ్యాప్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని జాగ్రత్తగా చూడండి. వీటిని అర్థం చేసుకుంటే ఈ యొక్క ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక జాబ్ని హడూప్కి పుష్ చేయడం అనమాట. ఓకే, ఏదో ఒక అప్లికేషన్ని లేదా ఒక మ్యాప్ రెడ్యూస్ అప్లికేషన్ని మనం హడూప్కి పుష్ చేస్తాం అంటే సో మనమే క్లయింట్ అవుతాం అనమాట. ఇక్కడ చూసారా డాటెడ్ లైన్స్ ఉన్నాయి, చూడండి డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ డాటెడ్ లైన్స్ అంటే జాబ్ సబ్మిషన్. సో ఈ జాబ్ అనేది హడూప్కి పుష్ చేయగానే ఇక్కడ మనకు హడూప్ 2.xలో యార్న్ అనే కొత్త కాంపోనెంట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. సో ఎందుకు యార్న్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాము, హడూప్ 1.xలో ఎందుకు ఇష్యూ అసలు ఏంటి ఇష్యూ ఏంటి అని చూసినట్లయితే హడూప్ 1.xలో మ్యాప్ రెడ్యూస్ అనే ఒకటి కాంపోనెంట్ ఉంటుంది. అదే ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అండ్ రిసోర్స్ అలొకేషన్ కూడా 2 మ్యాప్ రెడ్యూస్ మాత్రమే మేనేజ్ చేసేది. దానివల్ల ఏమైందంటే ఒక జాబ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. సో దాని యొక్క ఓవర్కమ్ చేయడానికి హడూప్ 2.xలో యార్న్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. హడూప్ 2.xలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైందంటే హడూప్ యొక్క జాబ్ ఎగ్జిక్యూషన్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంక్రీజ్ అయింది. ఎలాగంటే ఇక్కడ హడూప్ 2.xలో మ్యాప్ రెడ్యూస్ని ఓన్లీ జాబ్ ప్రాసెసింగ్ మాత్రమే దాన్ని ఉంచారనమాట. సో యార్న్ ఏం చేశారంటే యార్ని ఓన్లీ రిసోర్స్ మేనేజర్గా దీన్ని డివైడ్ చేశారు. అందుకని ఏమైందంటే యార్న్ ఏం చేసిందంటే ఆ జాబ్ని యొక్క మొత్తం రిసోర్స్ అలొకేషన్ని, క్లస్టర్ మేనేజ్మెంట్ని మొత్తం అంతా కూడా యార్న్ చేయడం చేసింది. సో దీనివల్ల ఏమైందంటే ఒక అప్లికేషన్ అనేది, ఒక జాబ్ అనేది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది.
ఓకే, సో అది మెయిన్గా యాడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం హడూప్ 2.xలో. ఓకే, సో ఇక్కడ మనం క్లయింట్ జాబ్ని సబ్మిట్ చేయగానే ఆ జాబ్ అది ఒక మ్యాప్ రెడ్యూస్ జాబ్ రిసోర్స్ మేనేజర్కి వెళ్తుందనమాట. సో ఈ రిసోర్స్ మేనేజర్లో ఉంది కదా, ఇవి ఎప్పుడు కూడా డేటా నోడ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ డేటా నోడ్ అంటే ఏంటి, నోడ్ మేనేజర్స్, మల్టిపుల్ నోడ్ మేనేజర్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే నోడ్ స్టేటస్, ఈ నోడ్ మేనేజర్స్ రిసోర్స్ మేనేజర్కి ఎప్పుడు కూడా హాట్ బిట్ ఇస్తుంది అనమాట. అంటే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, అంటే నేను యాక్టివ్గా ఉన్నాను అని ఇస్తుంది. ఇన్ కేస్ ఇది సిగ్నల్ ఇలా పంపకపోతే ఇది రిసోర్స్ మేనేజర్ ఏమనుకుంటుందంటే ఈ యొక్క నేమ్ నోడ్ లేదా నోడ్ మేనేజర్ ఇది ఇన్యాక్టివ్ అనేసి ఇది అనుకుంటుంది రిసోర్స్ మేనేజర్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే కంటైనర్ యాప్ మాస్టర్, ఇక్కడ మన యొక్క యారో మార్క్ చూసినట్లయితే కంటైనర్ టు యాప్ మాస్టర్. సో ఇదేంటిది మ్యాప్ రెడ్యూస్ స్టేటస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యొక్క జాబ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటైనర్లో జరుగుతాయి. కంటైనర్ ఏంటంటే ఈ యొక్క కోర్, CPU కోర్, మెమొరీ. ఓకే, సో కంటైనర్ ఎప్పుడు కూడా యాప్ మాస్టర్కి దాని యొక్క స్టేటస్ ఇస్తూ ఉంటుంది. ఈ యాప్ మాస్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్క జాబ్ సబ్మిషన్ యొక్క జాబ్ ఎగ్జిక్యూషన్ని దీని అంతటిని కూడా ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ యొక్క జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే కనుక, సో ఈ యాప్ మాస్టర్ ఏం చేస్తుందంటే రిసోర్స్ మేనేజర్కి కొత్త జాబ్ని తీసుకోవడానికి నీకు ఫ్రీగా ఉండడానికి చెప్తుంది అనమాట. చూసారా, రిసోర్స్ రిక్వెస్ట్ని రిసోర్స్ మేనేజర్కి ఇస్తుంది. ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ HDFS ఆర్కిటెక్చర్ లాగానే ఉంటుంది ఇది కూడా. సో క్లయింట్ అనేవాడు రిసోర్స్ మేనేజర్కి ఇస్తాడు, నోడ్ మేనేజర్స్ అనేవి ఇప్పుడు కూడా రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అయి ఉంటాయి. కంటైనర్లో జాబ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. యాప్ మాస్టర్ ఏం చేస్తుందంటే ఈ కంటైనర్తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయ్యి ఈ కంటైనర్లో జరిగే మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ స్టేటస్ చేస్తుంటుంది అనమాట. ఏంటంటే ఆ యొక్క మ్యాప్ రెడ్యూస్ జాబ్ ఇంకా సక్సెస్ అయ్యిందా, లేదా ఇంకా సస్పెండెడ్ మోడ్లో ఉందా, ఫెయిల్డ్ అయిందా, రన్నింగ్లో ఉందా, మొత్తం అన్నీ కూడా యాప్ మాస్టర్ చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఇది రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది యార్న్ యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్, సో ఇక్కడ ట్రెడిషనల్ హడూప్ అంటే మనం హడూప్ 1.x, అపాచే యార్న్ అంటే హడూప్ 2.x. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హడూప్ అంటే ఏంటి, యార్న్ అంటే ఏంటి. యార్న్ కూడా హడూప్లో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ ఫ్రమ్ హడూప్ 2.x వర్జన్. ఓకే, సో ఇక్కడ రిసోర్స్ అలొకేషన్ అనేది హడూప్ 1.xలో చాలా స్టాటిక్గా ఉంటుందన్నమాట. ఓకే, హడూప్ 2.xలో డైనమిక్గా జరుగుతుంది. అసలు ఈ డైనమిక్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాము బ్రీఫ్గా. నెక్స్ట్ త్రూపుట్ అనేది హడూప్ 1.xలో చాలా లిమిటెడ్, హడూప్ 2.xలో హైగా ఉంటుంది. త్రూపుట్ అంటే ఏమిటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది డేటా ట్రాన్స్ఫర్ అంటే ఇది ఒక నెట్వర్కింగ్ అన్నమాట. ఒక నెట్వర్క్లో డేటా అనేది ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం లేమెన్ వర్డ్లో చెప్పాలి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, సో డేటా అనేది ఎంత ఫాస్ట్గా అంటే ఇక్కడ హడూప్ 1.xలో చాలా లిమిటెడ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ హడూప్ 2.xలో ఆ యొక్క డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, జాబ్ స్కెడ్యూలింగ్. హడూప్ 1.xలో మనకు ఓన్లీ FIFO మాత్రమే ఉంటుంది. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటి, ఏ జాబ్ అయితే ఫస్ట్ హడూప్ క్లస్టర్కి ఇచ్చారో ఆ జాబ్ సబ్మిట్ అయ్యే వరకు నెక్స్ట్ జాబ్ అనేది అలా క్యూలో ఉంటుందన్నమాట. ఇక్కడ హడూప్ 2.xలో మల్టిపుల్ జాబ్ స్కెడ్యూల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్, స్కేలబిలిటీ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లైక్ ఇండిపెండెన్స్ సేల్ అనేసి, ఇంకా January 1st సేల్ అని ఇంకా సేల్స్ పెడుతుంటారు కదా. సో అలాంటప్పుడు ఒక సిస్టమ్ పైన ఎక్కువ ప్రెషర్ పడింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ 100 నోట్సే ఉన్నాయి కాబట్టి 100 నోట్సే ఉన్నాయి, కానీ 100 నోట్స్ మించి డేటా వస్తుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే స్కేలబిలిటీ అనేది అది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అయితే హడూప్ 2.xలో హై అంటే
100 నోట్స్ సరిపోకపోతే అది కాలేదు ఇంకొక 100 నోట్స్ పెంచుకుంటుంది. తెలుసు కదా, స్కేల్ ఇన్ స్కేల్ అవుట్. ఓకే, సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ హడూప్ హడూప్ 2.x. ఓకే, డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హడూప్ 1.x. ఇక్కడ స్కెడ్యూలింగ్ అండ్ ఫెయిర్నెస్ మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం కదా స్కెడ్యూలింగ్ గురించి. ఇక్కడ మనకి మెయిన్గా 3 స్కెడ్యూలర్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఏ జాబ్ అయితే మనకు ఫస్ట్ సబ్మిట్ అయిందో హడూప్ క్లస్టర్కి అది ఫస్ట్ క్లస్టర్కి సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ జాబ్, సెకండ్ జాబ్, థర్డ్ జాబ్, అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జాబ్ అన్నది చాలా లాంగ్ రన్నింగ్ జాబ్, సెకండ్ జాబ్ చాలా సింపుల్ జాబ్ అయినా కూడా, అది సింపుల్ జాబ్ అయినా కూడా ఆ ఫస్ట్ జాబ్ సబ్మిట్ అయ్యే వరకు కూడా సెకండ్ జాబ్ అనేది అలాగా క్యూలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కెపాసిటీ స్కెడ్యూలర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ సింగిల్ క్యూ ఉంది కదా, కానీ ఇక్కడ కెపాసిటీ స్కెడ్యూలర్లో 2 క్యూస్ ఉంటాయి అన్నమాట. చూడండి, QA అండ్ QB. ఇక్కడ 2 క్యూస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ మల్టిపుల్ ఇవి ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి, సో ఇక్కడ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంటర్స్ అనుకుంటే QA QB, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా జాబ్స్, చాలా క్లయింట్స్, చాలామంది కనెక్ట్ అయి ఉంటారు కదా క్లస్టర్కి. ప్యారలల్గా జాబ్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్యారలల్గా డేటా తీసుకుని బేస్డ్ ఆన్ ద జాబ్ ఇక్కడ రిసోర్స్ అనేది ఎలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, Q1 అంటే మల్టిపుల్ జాబ్స్ని ఒకేసారిగా తీసుకుంటుంది. నెక్స్ట్ ఫెయిర్ స్కెడ్యూలర్ అంటే ఇక్కడ కూడా సేమ్ కెపాసిటీ స్కెడ్యూలర్ లాగానే మల్టిపుల్ క్యూస్ ఉంటాయి. అయితే ఇక్కడ జాబ్ అన్నది, ఇక్కడ మనకి రిసోర్స్ అన్నది ప్యారలల్గా ఆ యొక్క జాబ్కి రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది అనమాట బేస్డ్ ఆన్ ద జాబ్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, హడూప్ ఇక ఫస్ట్ జాబ్ ఉంది కదా, ఫస్ట్ జాబ్ సబ్మిట్ అయిపోయింది. సెకండ్ జాబ్, సో సెకండ్ జాబ్ కూడా క్లస్టర్కి సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్ 3, సో జాబ్ 3 కూడా క్లస్టర్కి సబ్మిట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫెయిర్ అన్న పదం ఉంది కదా, ఫెయిర్ అంటే ఎన్ని జాబ్స్ వచ్చినా కూడా హడూప్కి ప్యారలల్గా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట ఈ ఫెయిర్ స్కెడ్యూలర్లో. ఓకేనా, సో ఇవే మనం ఫెయిర్నెస్ పాలసీ అంటే ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్వరీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ హడూప్ 2.xలో ఈ యార్న్ యూజ్ చేయడం వల్ల. ఓకే, సో యార్న్ అండ్ ప్రాక్టీస్. ఓకే, అసలు మనం రియల్ వరల్డ్ యార్ని ఎక్కడ ఎలా యూజ్ చేయొచ్చు అంటే అలాగే రియల్ టైమ్ స్ట్రీమింగ్, డేటా ప్రాసెసింగ్, సెన్సార్ డేటా స్ట్రీమింగ్, లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్. సో ఇటువంటి అప్పుడు మనం హడూప్లో డేటాని ఫాస్ట్గా ప్రాసెస్ చేయడానికి, ఫాస్ట్గా స్టోర్ చేయడానికి, సో ఇటువంటి అప్లికేషన్లో మనం యార్ని యూజ్ చేస్తాం రియల్ టైంలో. సో సమ్మరీ అండ్ ఇన్సైట్స్ ఇవన్నీ మనం చూసిన పాయింట్సే. సో ఇక్కడ మనకి రిసోర్స్ మేనేజర్ అండ్ నోడ్ మేనేజర్ ఇంట్రడ్యూస్ చేశారని. సో యార్న్ ఇంప్రూవ్స్ ఓవర్ ట్రెడిషనల్ హడూప్. సో ఇక్కడ ట్రెడిషనల్ హడూప్లో ఉన్న ఇష్యూలన్నీ కూడా యార్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఫెయిర్నెస్ పాలసీస్, అంటే ఫెయిర్ స్కెడ్యూలర్ చూసాం కదా ఇందాక మనం, ఫెయిర్ స్కెడ్యూలర్. అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సో మనకి రిసోర్స్ అనేది ఒక డైనమిక్గా రిసోర్స్ అనేది ఎలొకేట్ చేస్తుంది.